యేసుక్రీస్తు మరణానికి ఒక 5 రకాల వ్యక్తులు లేదా 5 మంది లేదా 5 గుంపుల వాళ్ళు యేసుక్రీస్తు మరణానికి కారకులయ్యారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆలయ అర్చకులు, రాసుకోండి. ఆలయ అర్చకులు రాసుకోండి. రెండవది అత్యాశ పరులు రాసుకోండి. మూడవది అధికార దాహము గలవారు. నాలుగవది అవకాశవాదులు. ఐదవది ఆజ్ఞను పాటించేవారు. ఈ 5 మంది యేసుక్రీస్తు మరణానికి కారకులయ్యారు. హల్లెలూయా. నేను చెప్పాను కదా, టైటిల్ పెట్టాను, యేసుక్రీస్తు సిలువ మరణానికి కారణమైన వారు ఎవరు అంటే ఈ 5 మంది. నేను 5 వారాలు చెప్తానన్నాను కదా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వారం చెప్తాను. ఓకే. ఈరోజు మనము ఆలయ అర్చకులు ఎవరు? వీరు యేసుక్రీస్తును ఎందుకు చంపాలనుకున్నారు? ఇట్లా. తర్వాత అత్యాశ పరులు ఎవరు? వారు యేసు ప్రభును ఎందుకు చంపాలనుకున్నారు? తర్వాత అధికారం దాహం గలవారు ఎవరు? వారు యేసు ప్రభును ఎందుకు చంపాలనుకున్నారు? అవకాశవాదులు ఎవరు? వారు ఎందుకు యేసు ప్రభును చంపాలనుకున్నారు? తర్వాత ఆజ్ఞను పాటించిన వారు ఎవరు? వారు ఎందుకు యేసు ప్రభును చంపారు? హల్లెలూయా. ఇలా ఈ 5 రకాల వ్యక్తుల గురించి 5 వారాలు మనం ధ్యానించుకుంటాం. హల్లెలూయా. ఈరోజు నెంబర్ 1 ఆలయ